హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అను స్కిన్ థెరపీ. నా పేరు అను. ఫ్రెండ్స్, రోజా పువ్వులు మనకి ఎంత ఇష్టమో కేవలం అందం కోసం మాత్రమే కాదు, గులాబీ పూలను ఎక్కువగా స్ప్రేస్, పౌడర్లు, సెంట్లు తయారీలో అంతర్జాతీయంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, గులాబీ పువ్వుల రేకు నుండి తయారు చేసే రోజ్ వాటర్ని మనం మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటాం. ఫ్రెండ్స్, రోజ్ వాటర్ మన సౌందర్యానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్న విషయం మీకు తెలిసిందే. ముఖ్యంగా నేను మీకు చెప్పే ప్రతి ఫేస్ ప్యాక్లో దాదాపు రోజ్ వాటర్ని కలుపుతూనే ఉంటాను. అంటే రోజ్ వాటర్ గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సువాసన భరితమైన ఈ రోజ్ వాటర్లో మంచి ఔషధ గుణాలతో పాటు సౌందర్య గుణాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే రోజ్ వాటర్లో ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో వివిధ రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రోజ్ వాటర్ ఒక యాంటీసెప్టిక్ మరియు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. మరి ఇంత గ్రేట్గా సహాయపడే రోజ్ వాటర్ను మనం వందల రూపాయలు ఖర్చు పెట్టి బయట మార్కెట్లో నుంచి కొనుక్కోకుండా మన ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరి వీడియో పూర్తిగా చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా నొక్కేయండి. మరి వీడియో చూసేద్దామా? ముందుగా మీరు ఒక ప్లేట్లో కొన్ని గులాబీ పువ్వుల రేకులను తీసుకోండి. ఫ్రెండ్స్, మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా రోజ్ వాటర్కు దేశీ గులాబీ పూలను మాత్రమే, అంటే నాటు గులాబీ పూలను మాత్రమే ఉపయోగించాలి. హైబ్రిడ్ మొక్కల గులాబీ పూలని వాడకండి. నాటు పూల మొక్కలని మనం ఇంట్లో ఎక్కువగా పెంచుకుంటూనే ఉంటాం. మనకి మార్కెట్లో కూడా ఈ నాటు గులాబీ పూలు బాగానే దొరుకుతాయి. మీరు వాటిని తెచ్చుకొనైనా ఈ రోజ్ వాటర్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, నాటు పూలను మాత్రమే ఉపయోగించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ముందుగా మీరు ఒక బౌల్లో కొద్దిగా వాటర్ను తీసుకోండి. అయితే ఈ రోజ్ వాటర్ మన ముఖానికి అప్లై చేస్తాం కాబట్టి మీరు ట్యాప్ వాటర్ కాకుండా మీరు తాగే మంచి నీటిని లేకపోతే ఫిల్టర్ వాటర్ని మాత్రమే తీసుకోండి. తరువాత మీరు ఒక బౌల్లో కొద్దిగా నీరు పోసి ఈ తాజా గులాబీ పువ్వుల రేకులను అందులో వేసి ఆ నీటిని బాగా మరిగించాలి. ఫ్రెండ్స్, ఈ రోజ్ వాటర్ అన్ని రకాల చర్మ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. మీ చర్మం దురదగా ఉంటే కూడా మీరు ప్రతిరోజు కొద్దిగా రోజ్ వాటర్ని స్ప్రే కానీ కాటన్తో అప్లై కానీ చేసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది. అంతేకాదు, ఇది ముఖ్యంగా ఆయిల్ స్కిన్ను చక్కగా నివారిస్తుంది. మీ చర్మానికి మంచి కాంతిని ఇస్తుంది. కొంతమంది కళ్ళ కింద బాగా ఉబ్బిపోయి ఉంటుంది. అయితే మీరు ఒక కాటన్ బాల్తో ఈ రోజ్ వాటర్ని కనుక ఉంచుకుంటే ఈ రోజ్ వాటర్ అనేది మీ కంటి కింద ఉన్న నలుపు మచ్చలను అలాగే ఉబ్బును కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా సన్బర్న్ అయిన ప్రదేశంలో కూడా మీరు కొద్దిగా ఈ రోజ్ వాటర్ను అప్లై చేసుకుంటే మీకు సన్బర్న్ నుండి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే మీరు రోజ్ వాటర్ను టోనర్గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ గులాబీ పువ్వులు కొద్దిసేపటికే కొన్ని నిమిషాల్లోనే రేకులు చాలా తెల్లగా అయిపోతాయి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కాచిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు గులాబీ పువ్వుల రేకులు తెల్లగా అయిపోయాయి. అంటే మన రోజ్ వాటర్ తయారైపోయింది. అయితే వెంటనే మీరు రోజ్ వాటర్ని వడకట్టుకోకూడదు. ఈ రోజ్ వాటర్లోని గుణాలన్నీ నీటిలో కలిసే వరకు, అంటే ఈ నీరు చల్లారే వరకు ఒక 15-20 నిమిషాల పాటు మీరు ఈ బౌల్ని ఇలాగే ఉంచేసేయాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మన రోజ్ వాటర్ బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మీరు ఈ రోజ్ వాటర్ని ఒక బౌల్లోకి చక్కగా వడకట్టుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా మన రోజ్ వాటర్ మంచి పింక్ కలర్లోకి ఎలా వచ్చాయో. తర్వాత ఈ రోజ్ వాటర్ని మీరు ఒక స్ప్రే బాటిల్లో కానీ ఒక ఎయిర్ కంటైనర్లో కానీ నింపుకొని ఫ్రిడ్జ్లో పెట్టి 24 గంటల పాటు ఉంచాలి. తరువాత మాత్రమే, అంటే ఒక రోజు గడిచిన తరువాతే మీరు ఫ్రిడ్జ్లో నుండి బయటకు తీసి ఈ రోజ్ వాటర్ని మీరు వాడుకోవచ్చు. ఈ రోజ్ వాటర్ని కొద్దిగా మీ ముఖంపై స్ప్రే చేసుకుంటే మీ ముఖం చాలా క్లీన్గా శుభ్రమై మీ మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. అంటే ఇది మీ ముఖంలో ఉండే ముడతలను అలాగే మచ్చలను కూడా తగ్గిస్తుంది. అయితే రోజ్ వాటర్ను వాడేటప్పుడు కళ్ళలో పడకుండా చూసుకోండి. అలాగే రోజ్ వాటర్ని మీరు బాడీ ఫ్రెషనర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీ అండర్ ఆర్మ్స్లో ప్రతిరోజు కొద్దిగా రోజ్ వాటర్ను స్ప్రే చేసుకుంటూ ఉంటే మీ అండర్ ఆర్మ్స్లో బ్యాడ్ స్మెల్ దూరం అయ్యి మీ శరీరం మంచి సువాసన వెదజల్లుతుంది. ఫ్రెండ్స్, మరి ఇన్ని గుణాలున్న రోజ్ వాటర్ను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ ప్రయోజనాలన్నీ మీరు పొందండి. ఫ్రెండ్స్, అయితే ఈ రోజ్ వాటర్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఉంచితే నెల రోజులు, ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచితే 20 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే
6 నెలల పాటు నిల్వ ఉండి అంటే మనం మార్కెట్లో కొని తెచ్చుకుని వైట్ కలర్ రోజ్ వాటర్ను ఎలా తయారు చేసి మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.